కేస్ మోడల్ సైజ్ పెరిగి డేటా సైజ్ తగ్గిందని మనకి ఎర్రర్స్ యాక్చువల్ పడిపోతుంది. సో ఇది నెక్స్ట్ అనాలిసిస్ మోడల్ బిల్డింగ్. ఫస్ట్ మోడల్ బిల్డింగ్. ఒక మోడల్ని ఎలా బిల్డ్ చేస్తాం? మోడల్ బిల్డింగ్ తెలియదు. ఫస్ట్ ఆల్గోరిథం అంటే ఏంటో చూద్దాం. మనకి ఆల్గోరిథం అంటే ఏంటి? ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరిగేదాన్ని ఆల్గోరిథం అంటాం. ఎగ్జాంపుల్ ఇంకొకటి, మనం కోడ్ రాస్తాం. పైథాన్ కోడ్ రాస్తాం. సుడో కోడ్ రాయండి అంటాం. అది ఏంటి? డైరెక్ట్ ప్రోగ్రామ్ రాయాల్సిన పని లేదు. ఏ ప్రోగ్రామ్ సుడో కోడ్ అడిగి సుడో కోడ్ ఏంటి? స్టెప్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏం చేస్తారు, స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ ఆ విధంగా ప్రాసెస్ రాస్తాం. చూడాలి దీంట్లో స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్. నార్మల్ ఎంఎల్లో జరిగే ప్రాసెస్ ఏంటి? డేటా తీసుకుంటాం, ప్రాసెస్ చేస్తాం, ఒక మోడల్ సెలెక్ట్ చేస్తాం, ఆ మోడల్ని ఈ డేటా సెట్ ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసాక టెస్ట్ చేస్తాం. ఎందుకు టెస్ట్ చేసాక యాక్యురసీ వాల్యూ. ఇన్ కేస్ యాక్యురసీ వాల్యూ మనకి మ్యాచ్ అవ్వదు, సమ్ 20 or 40 యావరేజ్ ఆఫ్ 60% వచ్చింది, కానీ మనకి యాక్యురసీ అట్లీస్ట్ ఐడియా అవ్వదు. ఇప్పుడేంటి, మనం మళ్ళీ బ్యాక్వర్డ్ కాదు ఏంటి, మోడల్ సెలక్షన్ దగ్గర కాదు. ఎందుకు మనం ఇచ్చిన డేటా మీద ఆ మోడల్ యాక్యురసీ రావచ్చు. సో మళ్ళీ మోడల్ చేంజ్ చేశాక మళ్ళీ డేటా ట్రైన్ చేస్తాం. వచ్చిన యాక్యురసీని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఎలా అంటే అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేశాక దాన్ని డెప్లాయ్ చేసి టెస్టింగ్ చేస్తాం. మళ్ళీ అప్లికేషన్ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే డెప్లాయ్మెంట్ అయ్యాక మళ్ళీ ఎర్రర్స్ వేరే వస్తుంది, ట్రైనింగ్ అప్పుడు వేరే వస్తుంది. టెస్ట్ చేసి డెప్లాయ్ చేసిన డెప్లాయ్మెంట్ కొన్ని ఎర్రర్స్ వస్తుంది, అది కూడా చెక్ చేస్తాం. సో దాన్ని బట్టి మనం వర్షన్స్ అప్డేట్ చేసుకుంటాం. అంటే నెక్స్ట్